సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాన్న నాన్న అంటూ ఎప్పుడు వెంటే ఉండేవాడు. ఆ నాన్న కళ్ళెదుటే కుమారుడి ప్రాణాలు పోయిన ఘటన రాజన్న సిరిసిల్లాలో కంటతడి పెట్టిస్తుంది. వేసవి సెలవులు కావడం, ఈత నేర్చుకోవాలనే ఆశ ఆ బాలుడిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. కుమారుడు ఈత నేర్చుకుంటుండగా నీళ్లలో మునిగిపోయి కళ్ళ ముందే కుమారుడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఆ తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తుంటే అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈత సరదా వల్ల ఓ బాలుడు నిండు ప్రాణం పోయింది. బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి గంగయ్య, తిరుమల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మణితేజ 7వ తరగతి, చిన్న కుమారుడు రిత్విక్ 4వ తరగతి చదువుతున్నాడు. గంగయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో తన తోటి బాలురు ఈత నేర్చుకుంటున్నారని, తాను నేర్చుకుంటానని తండ్రిని అడిగాడు. తండ్రి కాదనలేక తనే దగ్గరుండి 3 రోజులుగా గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో నేర్పిస్తున్నాడు. మణితేజ ఈత బాగా కొడుతుండడంతో శుక్రవారం బావిలో దిగిన అనంతరం గంగయ్య ఓ వైపు ఉండగా మరోవైపు నుంచి మణితేజ ఈత కొడుతున్నాడు. 2 సార్లు తండ్రి దగ్గరకు వచ్చి వెళ్లిన కుమారుడు 3వసారి వస్తున్న క్రమంలో మధ్యలోకి రాగానే అకస్మాత్తుగా మునిగిపోయాడు. వెంటనే గంగయ్య అక్కడే ఈత కొడుతున్న మరికొంతమంది నీటిలో వెతికినప్పటికీ బావిలోతు ఎక్కువగా ఉండటం వల్ల కనిపించలేదు. గజ ఈతగాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లి తిరుమల, కుటుంబ సభ్యులు, స్థానికులు వ్యవసాయ బావి దగ్గరకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు బావిలోకి దిగి మృతదేహాన్ని బయటికి తీశారు. మణితేజ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. కుమారుడి మృతదేహంపై పడి తల్లి రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.